ఆహ్, ఈ వెస్టీజ్ బిజినెస్ గురించి అప్పుడైనా చెప్తే తెలుసుకొని, ఒక మీటింగ్‌కొచ్చి బిజినెస్ మీద క్లారిటీ తీసుకొని, ఈరోజు షార్ట్ టైమ్‌లోనే గోల్డ్ డైరెక్టర్‌గా 33,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్న ప్రతిమా మేడం, వినోద్ సార్. మేడంని ఇన్వైట్ చేసుకుందాం లీడర్స్. ఎవరు గూడా అన్‌మ్యూట్ అవ్వద్దు. థాంక్ యూ లీడర్స్. ప్రతిమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తిమోద్ సార్. థ్యాంక్ Good యూ. morning, madam. థ్యాంక్ యూ సార్. Please continue, madam. ఓకే సార్. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ అసోసియేషన్. మై ఆయన సార్కి, ఆనంద్ సార్కి, తర్వాత రవి సార్కి, బ్రహ్మయ్య సార్కి, సార్కి, వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎంత బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి నా కుటుంబానికి ఒక గౌరవాన్ని వాయిస్ రావటం లేదు మేడం. మేడం గుడ్ మార్నింగ్. కొంచెం సిగ్నల్స్ ఇచ్చాను. నేను ఇంటర్మీడియట్ వరకు నాకు వేరుగా ఉండేది. ఇంటర్మీడియట్ తర్వాత నా గోల్ ఉండేది, నేను ఫిజిక్స్ లెక్చరర్ అవ్వాలి, ఖచ్చితంగా నేను ఒక లెక్చరర్ గా ముందుకెళ్ళాలి అనేటువంటి ఉమ్, ఆ ఆలోచనతోటి కష్టపడి చదువుతూ ఉండేదాన్ని. కానీ ఫస్ట్ డిఎస్సి రాయాలి కదా అని చెప్పేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. 2018లో 1.1.5 మార్క్ తోటి నాకు డిఎస్సిలో జాబ్ మిస్ అయింది ఫ్రెండ్స్. కానీ 2020కి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే పిల్లల్ని మరలా అమ్మ దగ్గర ఉంచేసి నేను కోచింగ్ అవనిగడ్డ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ పడకనో లేకపోతే ఆ ఎందుకనో తెలియదు, పీసీఓడి ప్రాబ్లం అనేది ఎంటర్ అయిన తర్వాత నేను వాడని మెడిసిన్ లేదు, తిరగని హాస్పిటల్ లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే 3 months కోర్స్ లాగిస్తారు, దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అది తగ్గిన తర్వాత మళ్ళీ 4 months ఎలా యథావిధిగా మందులు వేసుకోకపోతే యథావిధిగా నా ప్రాబ్లం అనేది ఉండేది. ఇంత ఇబ్బంది పడుతూ కూడా నేను మెడిసిన్ వేసుకుంటూ నా డ్యూటీ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తా ఉండేదాన్ని. ఈ ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది 6 years నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉంది. కానీ నేను మెడిసినే మింగాను కానీ వెనక్కి చూడటం, ఎక్కడ ఏ సమస్యకి ప్రాబ్లం క్లియర్ అవుతుందా అని చెప్పి నేను ఎక్కడా చూడలేదు. కానీ మా మందులు వేసుకుంటేనే తగ్గుతుంది, డాక్టర్స్ దగ్గర సలహా తీసుకునేదాన్ని, ప్రైవేట్ గా చూపించుకునేదాన్ని, ఎన్ని తీసుకున్నా కానీ ప్రాబ్లం అనేది తగ్గేది కాదు. అయినా ఇప్పటి వరకు కూడా నేను మెడిసిన్ మీదనే ఆధారపడి ఉన్నదాన్ని అన్నమాట. తర్వాత ఈ మెడిసిన్ మీద ఎందుకు ఆధారపడ్డాను అనేది నేను నెక్స్ట్ తర్వాత చెప్తాను. తర్వాత ఈ ఈ ఫీల్డ్ కి రాకముందు, ల్యాబ్ టెక్నీషియన్ కి రాకముందు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేదాన్ని, కాలేజెస్ లో చెప్పేదాన్ని. నెక్స్ట్ లాక్డౌన్ 2020లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చదువుకొని ఇంటికి వచ్చేసరికి లాక్డౌన్ పడిపోయింది. ఈ లాక్డౌన్ వల్ల ఏంటంటే 2020లో రావాల్సిన నోటిఫికేషన్ కూడా వెనక్కి పడిపోయింది. తర్వాత ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు పడగానే అప్లై చేసుకున్నాను, జాబ్ వచ్చింది. ఈ జాబ్ చేస్తున్నా కానీ నాకు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వట్లేదు అనమాట. ఆ విధంగా ఈ ప్రాబ్లం తోటి నేను ముందుకు వెళ్తా ఉండేదాన్ని. తర్వాత 2022, 23, 24 ఎన్ని సంవత్సరాలు కూడా నేను నా ప్రాబ్లంతోనే పోరాడుతా ఉన్నాను. ఆ విధంగా నేను ముందుకు వెళ్తూ ఉన్నా కానీ ఎక్కడ కూడా నాకు నా ప్రాబ్లంకి తగిన సాల్వ్ ఎక్కడుంది అనేది నేను ఆలోచించినప్పుడు ఎవరిని నా ఫ్రెండ్స్ అడిగి సలహాలు తీసుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు. వాళ్ళు కూడా చెప్పలేకపోయే వాళ్ళు అనమాట. తీసుకుంటే తగ్గిపోతుందిలే, మళ్ళీ బాగానే ఉంది, తర్వాత యథావిధిగా మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయ్యేది. ఆ విధంగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. నెక్స్ట్ ఈ లాక్డౌన్ లో వెనకపోయిన డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి నేను ఏం చేశాను, 2024లో వస్తుంది అంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టాము. 2025లో ఈ అప్పుడు అప్లికేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్ మార్చి ఎగ్జామ్ ఆపేశారు. అట్లా ఆపేసినప్పుడు మరలా 2025లో కూడా అదే నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అంటే అప్పుడు ఇంకా అమౌంట్ పే చేయాల్సిన పని లేదు, అప్పుడు జాయిన్ అయ్యాం కాబట్టి, ఆల్రెడీ నోటిఫికేషన్ కి అప్లికేషన్ పెట్టాం కాబట్టి 2025లో డైరెక్ట్ గా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకొని అమౌంట్ పే చేయకుండా ఎగ్జామ్ కి అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. కానీ 2025కి వచ్చేసరికి చదివే టైం లేదు, తర్వాత ముందుకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే
నేనున్నటువంటి జాబ్ లో ఆన్లైన్ వర్క్ ఉంటుంది. ఈ ఉదయం నుంచి 9 to 4 నా డ్యూటీ అయితే ఈవినింగ్ వరకు కూడా ఆన్లైన్ వర్క్ అనేది పెండింగ్ లేకుండా చేసుకోవాలి. అట్లా ఉన్న అలాంటి టైంలో నాకు చదువుకోవటానికి అవకాశం అనేది ఎక్కడా లేదు. కానీ ఈ వెస్టేజ్ లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే హైమా మేడం. అక్క నీకు పీసీఓడి ఉంది కదా, ఇందులో ఉన్నటువంటి కొన్ని ఫుడ్ సప్లిమెంటరీ ఉన్నాయి, తీసుకొని వాడుకో అని చెప్పగానే నేను వెంటనే విని నేను తీసుకొని వాడటం వల్ల 2 నెలల కల్లా నా ప్రాబ్లం క్లియర్ అయింది. అట్లా క్లియర్ అయింది కదా అని చెప్పేసి నాకు తెలిసిన కొంతమందికి చెప్పాలి. చాలా మంది హెల్త్ ఇష్యూలతోటి ఎన్నో మెడిసిన్ వేసుకుంటా ఉన్నారు. ఈ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల ఆర్గాన్స్ అనేవి పాడవుతున్నాయి కదా. ముందు మనం ఏం చేయాలంటే వాళ్ళకి కొంచెం అవగాహన కల్పిస్తే చాలు, వాళ్ళు వాడుకుంటారనే ఆలోచనతోటి కొంతమందికి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు. డ్యూటీ అయిపోగానే మేము తిరగని ప్లేస్ లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మా వారితోటి, ఆ తర్వాత మా నాన్న, మా తమ్ముడు వీళ్ళందరూ అరిచేవాళ్ళు, నీ టైం ఏంది, నువ్వేంది చేసుకొని ఇంటికి వచ్చి ప్రశాంతంగా తిని పడుకోవటం లేదా, తెలీదా ఈ టైం దాకా ఏంది అని చెప్పేసి చాలా మంది అరిచేవాళ్ళు. కానీ నాకు తెలుసు, హైమాకు తెలుసు, కొంచెం మేమిద్దరం తోడుగున్నాం కాబట్టి ఎక్కడికైనా సరే వెళ్ళి మాకున్నటువంటి షార్ట్ పాయింట్స్ ని క్లియర్ చేసుకోవాలనేటువంటి క్రమంలో తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇట్లా తిరుగుతున్న క్రమంలో ఈ 2025లో డిఎస్సి నోటిఫికేషన్ సంగతే మర్చిపోయాను. మా వారు అప్లికేషన్ పెడతారులే అని చెప్పేసి నా 12% రీచ్ అవడానికి 300 పీవీలు షార్ట్ ఉన్నాయని చెప్పి హైమా మేడం చెప్పగా ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ కూడా చూసుకోకుండా నేను దీంట్లో పరిగెత్తుతా ఉన్నానమాట. కానీ మా నాన్నకి చెప్పాను, అప్లికేషన్ పెట్టాను, ఎగ్జామ్ రాశాను అని చెప్పేసి అబద్ధం చెప్పాను. కానీ అది చాలా పెయిన్ అన్నమాట. కానీ నా గోల్ అచీవ్ అయ్యానో లేదని చూసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లిదండ్రులు, తర్వాత నా హస్బెండ్. వీళ్ళకి నేనేం చెప్పాలి, అబద్ధం అనేది చెప్పకూడదు. కానీ నాన్న దగ్గర నేను అబద్ధం చెప్పాను. ఎప్పుడు మళ్ళీ నేను నాన్న దగ్గర మళ్ళీ నిలబడి నేను ఆ ఎగ్జామ్ రాయకుండా దీంట్లో సాధించాను అని చెప్పాలని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నాకు పీసీఓడి తగ్గింది కదా. ఈ 3 నెలలు మేము 6 సంవత్సరాల నుంచి పోరాడితే నాకు పీసీఓడి తగ్గలేదు. 2 నెలలు మాత్రమే కోర్స్ లాగా తీసుకోవటం వల్ల హేమా మేడం చెప్పినటువంటి ఈ యొక్క ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల నాకు తగ్గింది. తర్వాత గ్యాస్ ట్రబుల్ తగ్గింది. దాంతో పాటు నాకు ఈ పళ్ళు సమస్యలు కూడా ఉండేవి. ఈ పళ్ళు సమస్యలు చాలా నొప్పులుగా ఉండేవి. హాస్పిటల్లో వర్క్ చేస్తాను కానీ ఒక్క ఇంజెక్షన్ కూడా నేను వేయించుకునేదాన్ని కాదు. అట్లాంటిది ఈ పళ్ళ సమస్యలకి ఉన్నటువంటి గ్యానో పేస్ట్ వాడటం వల్ల నాకున్నటువంటి ఆ ప్రాబ్లం తగ్గింది. ఈ తగ్గిన తర్వాత నాకు వచ్చిన మంచిని చిన్నప్పటి నుంచి కూడా నేను 10 మందికి చెప్పాలనేటువంటి ఆలోచన ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. అట్లా యథావిధిగా నేను కొంతమందికి చెప్పటం వల్ల నాకు టీం అనేది బిల్డ్ అయింది అనమాట. ఈ విధంగా ఈ హైమా మేడం చెప్పిన మాట కానీ నేను వినకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు ఫ్రెండ్స్. ఈ రిజల్ట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నా హెల్త్ కోసం మా హస్బెండ్ ఎక్కడైనా ఏదైనా వాడటానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. సరే హెల్త్ వరకే వాడుకో, బిజినెస్ అవన్నీ మనకు వద్దు, ఇంతవరకు కామ్గుండు అని చెప్తే సరే అంటున్నా కానీ ఈవినింగ్ హైమా నేను అన్ని తిరుగుతూ ఉంటాము. ఏ టైంకి ఇంటికి వస్తామో కూడా మాకు తెలియదు అనమాట. అట్లా టీం బిల్డ్ అయ్యే వరకు అసలు తిండి లేదు, నిద్ర లేదు, ఇద్దరం పరిగెత్తేవాళ్ళం. బండి నడుపుతూ ఉండేది, వెనక కూర్చుండేదాన్ని. ఏదేదో మాట్లాడుకుంటున్నా కానీ మధ్యలో కాన్సన్ట్రేషన్ మొత్తం నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి హోమ్ మీటింగ్ చెప్పాలనేటువంటి ఆలోచనతోటి ఇద్దరం ముందుకెళ్ళే వాళ్ళం. ఆ విధంగా ముందుకెళ్తున్నప్పుడు నేను, మా హైమా మేడం, ఇంకా మా టీము 6 మేమందరం కలిసి బూట్ క్యాంప్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ రోజు సెకండ్ సాటర్డే బాబు దగ్గరికి వెళ్ళాలి, సండే పాప దగ్గరికి, సెకండ్ సండే. కానీ ఆ 2 రోజులు డాడీ వస్తాడని పిల్లలకు చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత సాటర్డే ఈవినింగ్ కి ఫోన్ ఆన్ అయింది. వాళ్ళ డాడీ వెళ్ళారు కానీ బాబు ఒకటే మాట అండి, మా మళ్ళీ 1 నెల తర్వాత నేను చూడాలా నేను అని. నేను అక్కడికి ఇంకా ఏం ఆలోచించలేదు. నన్ను హైమా మేడంని రవి సార్ ఏం చేశారంటే స్టేజ్ మీద కూర్చోబెట్టారు. వీళ్ళందరూ కష్టపడి ఎలా పైకి వచ్చారో చూడండి అని ఆలోచనతో పైన కూర్చోబెడితే మేమేం చేసాము, నా 5 ఎప్పుడు అవుతుందా, సారు తెలియకుండా పరిగెత్తుదామా అనేటువంటి ఆలోచనతో పరిగెత్తుతా ఉన్నాం. ఈ బయటికి రాగానే సురేష్ సార్కి దొరికాం. రవి సార్ దగ్గర నుంచి తప్పించుకున్నాం కానీ ఆనంద్ సార్ దగ్గర దొరికిపోయాం అనమాట.
నాతో పాటు వచ్చినటువంటి మా టీంలో రమ్య మేడం అని ఉన్నారు. మేడము ఉంటాను వింటాను నాకు ఏందో తెలుసుకోవాలని ఆలోచనతో మేడం ఏడుస్తా ఉన్నారు. ఉంటానంటే మీరేందక్క బయలుదేరారని మేడం ఏడుస్తుంటే, నేను పిల్లల దగ్గరికి వెళ్ళాలి, రేపు ఒక రోజన్నా ఇద్దరిని కవర్ చేయాలనే ఆలోచనతో ముందుకు పరిగెత్తుతాం. వెళ్ళాలి ఎట్లయినా బ్యాగులు పట్టుకొని ఇంక అసలు ఆగలేదన్నమాట. ఏడుపు ఆగలేదు, మేము ముందుకెళ్ళాలనే ఆలోచన ఆగలేదు. అప్పుడు ఆనంద్ సార్ ఒకటే మాట అన్నారు, మేడం ఇప్పటి వరకు ఉన్నారు కదా, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇంతవరకు కూర్చున్నారు, రేపు ఒక్క రోజు ఉంటే మీకు ఇప్పుడు ఇంటికి వెళ్ళారనుకో వాల్యుబుల్ మెసేజ్ అనేది మిస్ అవుతారు, రేపు ఒక్క రోజు ఉండండి, మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం అనేది జరుగుతుందంటే, లేదు సార్ పిల్లల కోసం నేను వెళ్ళాలి, వాళ్ళు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఒక నెల తర్వాతే నన్ను రాణిస్తారు, నవోదయాలు పర్మిషన్ మధ్యలో వెళ్ళటానికి ఉండదన్నమాట అని చెప్పేసి నేను బలంగా వెళ్ళాలనుకుంటుంటే సార్ ఒకటే మాట అన్నారు, మేడం మీరు చేసేదంతా కూడా పిల్లల కోసమే, సండే ఒక్కరోజు ఉండండి మీ జీవితం మారుతుందని చెప్పారు. ఆ రోజు ఆగిపోయాను సార్, కష్టంగా ఉన్నా సరే ఆగిపోయాను. తర్వాత హైమా మేడం అనింది, అక్క రాత్రి నువ్వు నిద్రపోయావు, రవి సార్ మాట్లాడదాం రమ్మంటే నువ్వు నిద్రపోవటం వల్ల మేము రాలేకపోయాము అని. కానీ నేను ఆ రోజు అనుకున్నావు ఆదివారం నా వల్ల రాత్రి హైమా ఎందుకు ఆగాలి, ఇప్పుడు నేను మైక్ పట్టుకుంటే హైమా కూడా మేడం ప్రతిమ మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. అందరికి అవకాశం వచ్చిందంటే చాలా హార్ట్ఫుల్ గా సంతోషించాను అనమాట. ఎందుకంటే నా వల్ల ఒకరికి కీడు జరగకపోయినా కీడు జరగకుండా ఉండాలని ఆలోచనతో ఉంటాను, మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ నా వల్ల ఒకళ్ళు బాధపడకూడదనే ఆలోచనతో ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాను. ఈ విధంగా ఉండటం వలన నా జీవితంలో ఒకటి ఉంది సార్, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నాను, నేను వాళ్ళని సంతోషపరచకపోయినా బాగలేదు కానీ బాధ పెట్టలేదు కదా, నేను హోమ్ మీటింగ్ ఈరోజు ఇచ్చానా లేదా, నేను అసలు ముందుకు ఏ విధంగా వెళ్తున్నాను అనే ఆలోచనతోటి ఏ రోజుకి ఆ రోజు నేను నా యొక్క జీవితాన్ని సరిచూసుకుంటా ఉంటాను. నా ఫ్యామిలీతో ఎలా ఉన్నాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నాను, నా ఫ్రెండ్స్తో ఎలా ఉన్నాను, ప్రతి ఒక్కటి కూడా నాకున్నటువంటి బాధని వాళ్ళతోటి ఎక్కువ చెప్పను ఫ్రెండ్స్. నాకు నేనే సాటిస్ఫాక్షన్ గా ఉండటానికి నేను ట్రై చేస్తా ఉంటా. అందరి దగ్గర ఎంతో బాధ ఉంటది కానీ అది ఎవరి దగ్గర చెప్పుకుంటే తీరేది కాదు. కానీ ఏం చేయాలి, మనం ఎదురుగున్న వాళ్ళని మాత్రమే సంతోషపడే విధంగా చెయ్యాలనే ఆలోచనతోటి నేను ముందుకెళ్తా ఉంటాను. అదే క్రమంలో సాక్రిఫైస్ అనేది ఉంటది. సాక్రిఫైస్ అంటే నా ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తుంటా ప్రతి ఒక్క విషయంలో. తర్వాత వచ్చేసి ఈ మన ఈ టీం బిల్డ్ అయిన తర్వాత నా యొక్క వెస్టీస్ ఫ్యామిలీ కోసం పిల్లల దగ్గరికి 2 నెలల నుంచి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకా అంతకు ముందు కానీ పోయిన సంవత్సరం అసలు పిలవకుండానే డ్యూటీలో మేడం వాళ్ళకి డాక్టర్స్ కి నేను అబద్ధం చెప్పేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. హాఫ్ డే ఏదో ఒకటి పర్మిషన్ అని చెప్పేసి పిల్లలు డల్ అయ్యారు, ఏదో దిగులుగా ఉన్నారని తెలియగానే వెళ్ళిపోయేదాన్ని, నేను ఆగేదాన్ని కాదు. అట్లాంటిది ఈ సంవత్సరం అస్సలు కనీసం సెకండ్ సాటర్డే వెళ్ళటానికి కూడా నాకు టైం అసలు గుర్తు రాలేదు. ఇట్లా నా పిల్లలకి ఇచ్చే టైంను కూడా నేను త్యాగం చేశాను. నిన్న సెకండ్ సండే అస్సలు గుర్తులేదు ఫ్రెండ్స్ నాకు. పాప మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసి మా వస్తున్నావా అని చెప్పినప్పుడు నేను రాలేదంటే చాలా బాధపడింది. కానీ డాడీ వస్తున్నాడు మా అంటే ఇప్పటికీ నేను గుర్తు పెట్టుకున్నామా 2 నెలల నుంచి నువ్వు నా దగ్గరికి రావట్లేదు అని. అంటే ఇది చిన్న సమస్య కాదు. నేను ఎవరితో ఎక్కువ ఉన్నా కానీ ఇంటికి రాగానే పిల్లలే నా ప్రపంచం అన్నమాట. వాళ్ళకి ఏం కావాలి, నేనేం చేసి పెడుతున్నా, ఏం చేస్తున్నా అనేది ఆలోచిస్తా ఉండేదాన్ని. ఇట్లాంటిది వాళ్ళకి నచ్చినవన్నీ సండే పూట చేసుకొని తీసుకెళ్ళి ఈవినింగ్ 5 దాకా వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. కానీ ఈ టైం అనేది నాకు నిన్న గుర్తు రాలేదని ఎంత బాగున్నా మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి, అందరితో పాటు నా టీం కూడా ఉండాలని చెప్పేసి కనిగిరి మీటింగ్కి వెళ్ళి రావటం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా సాక్రిఫైస్ అనేది నా జీవితంలో లేకపోతే నేను ఎక్కడ కూడా ముందుకు వెళ్ళేదాన్ని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొన్నిటిని త్యాగం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే సక్సెస్ తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి టైంని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మార్నింగ్ 5 to ఈవినింగ్ 10 వరకు ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ అనేది లేదు, మొత్తం రన్నింగ్. ఈ క్రమంలో
పిల్లలు ఏం చేస్తున్నారు, తిన్నారు, వాళ్ళ వాళ్ళ టీచర్స్ కి ఫోన్ చేసేది కూడా లేదనమాట. ఈ రన్నింగ్ లో ఎంత స్ట్రగుల్ అవుతుంటామంటే ఈవినింగ్ వచ్చేసరికి నేను నా పిల్లలకి ఏం చేశాను అనేటువంటి ఆలోచన చేస్తే 2 months నుంచి నేను నా పిల్లలకి ఏం చేయలేదు ఫ్రెండ్స్. అంతకు ముందైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి ఏం కావాలో తీసియటం, మరలా రావటం అనేది ఉండేది. అట్లాంటిది ఏమీ లేకుండా కేవలం టీం కోసమే కష్టపడటం వల్ల ఈరోజు ఈ మంత్ చాలా నేను జాయిన్ అయి 1 year అయినా నేను యాక్టివేట్ అయ్యి 10 నెలల నుంచి చేస్తా ఉంటే నా టీం సపోర్ట్ తోటి ఈ మంత్ గోల్డ్ డైరెక్టర్ అవటం జరిగింది. తర్వాత నేను ఒకటే చెప్పగలుగుతాను, ప్రతి ఒక్కరి జీవితంలో SQ ఫార్ములా అనేది ఉండాలి. అది ఏంటిదంటే సాటిస్ఫాక్షన్, తర్వాత సాక్రిఫైస్. ఇవి ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ సొంతం అవుతుంది. శ్రమ, నేను ఏ పని చేసినా నేను చేసేది 100% చేయాలని గోల్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. 100% చేయలేకపోయినా 50% అన్నా చేశానా లేదా అని ఈవినింగ్ చెక్ చేసుకుంటాను. ఆ విధంగా చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన ఈరోజు గోల్డ్ డైరెక్టర్ క్యాడర్ లో నిలబడగలిగాను ఫ్రెండ్స్. కేవలం నా టీం సపోర్ట్ వలన మాత్రమే నేను ముందుకు వెళ్ళగలిగాను. తర్వాత హైమా మేడం చెప్పినటువంటి ఏదైనా సరే, సరే మా చేద్దామ్మా, ప్రతి ఒక్కటి ఎనీ టైం నాకు ఫోన్ చేస్తూ అక్క నువ్వు ఇది చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేయాలంట, సరే అమ్మా ఓకే అంటే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉండాలి. అట్లా నేను మా హస్బెండ్ చెప్పిన మాట కూడా వింటాను. ఎక్కడ కరెక్ట్ గా ఉంది, ఏది చెప్పినా సరే, నేను ఏది చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, నా హస్బెండ్ కి తెలియాలి, మా హస్బెండ్ ఏం చేసినా నాకు తెలియాలి. ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటే దేంట్లోనైనా ఇదేనే కాదు ఫ్రెండ్స్, మన లైఫ్ లో ముందుకెళ్ళటానికి కూడా చాలా గొప్ప ఆపర్చునిటీ అన్నమాట. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేనప్పుడు మనం ఏం చేయలేం. అట్లా ప్రతి ఒక్కటి చెప్తా, ఏది కరెక్ట్ ఏది తప్పు అని నా ఫ్రెండ్స్ అయినా, నా హస్బెండ్ అయినా, నా ఫ్యామిలీలో ఎవరు చెప్పినా గానీ నేను అది విని ఇది కరెక్ట్ అని చెప్పేసి విని ముందుకెళ్తాను అనమాట. నెక్స్ట్ ఈ విధంగా హైమా మేడం నేను ఈ ముందుకు వెళ్ళే క్రమంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు ఇట్లా రావటం వలన వాటన్నిటిని కేవలం మేమిద్దరమే మాట్లాడుకునే వాళ్ళం, ఎవరికి మేము చెప్పేవాళ్ళం కాదు. అట్లా చెప్పకుండా ముందుకెళ్తూ ఉంటే ఈ హైమాకి చెప్పినప్పుడు అక్క అదేం కాదు, అది నీకు చిన్న సమస్యే, నువ్వు చేయగలవు, నువ్వు ముందుకెళ్ళగలవని చాలా బూస్టింగ్ ఇవ్వటం వలన నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి అని వెనక్కి తగ్గుంటే నేను ఎప్పుడూ వెనకనే ఉండేదాన్ని 10 నెలల క్రితం. తర్వాత మా హస్బెండ్ వద్దు అన్నప్పుడు కూడా నేను వెనక్కి తగ్గుంటే నేను వెనకే ఉండేదాన్ని. కానీ ఈ రోజుకి కూడా తమ్ముడు, నాన్న అసలు వద్దు, నువ్వు ఆమెకు ఇంట్లో ఉండు, మా హస్బెండ్ కి చెప్తా ఉంటారు ఫోన్ చేసి, ఎందుకు వద్దు, ఏదో ఉన్న దాంట్లో తినండి, హ్యాపీగా ఉండండి, ఇట్లా కష్టపడటం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆరోగ్యము చూసుకోవాలి కదా అని. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడైతే నేను విన్నాను మీటింగ్స్ కి, తర్వాత ట్రైనింగ్స్ కి అటెండ్ అయింది నేను, మా నాన్న మా తమ్ముడు కాదు కదా అనుకునేదాన్ని. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఒకటే చూసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చాలా సున్నితంగా పెంచారు ఫ్రెండ్స్. మా మా అమ్మ, తమ్ముడు, చెల్లి ఉంటే వాళ్ళిద్దరినే కష్టపడేటట్టు పరిగెత్తిచ్చేది, కానీ పొలంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను ఏదో ఒక రకంగా తప్పించేది. ఎందుకంటే అంత సోమరదాన్ని అన్నమాట. చిన్న పని చెప్పినా గానీ సగం పని చేసి సగం అమ్మ చేయాల్సిందే, లేకపోతే నానమ్మ చేయాల్సింది. అంత సోమరతనంగా ఉన్నదాన్ని ఈరోజు పని చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాను. తర్వాత మా హస్బెండ్ గాని వద్దు, వెనక్కి తగ్గు, అవసరం లేదని చెప్పి గట్టిగా పట్టుబట్టుంటే ఎక్కడ అయిపోయేదాన్ని. ఇందులో ఉన్నటువంటి డెప్త్ తెలుసుకొని ముందుకు రావటం వలన ఈరోజు ఈ సక్సెస్ అనేది సాధించాను. ఇట్లా ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, రాయాలి అనేటువంటి క్రమంలో ముందుకెళ్ళాలి అనేటువంటి క్రమంలో విక్రమ్ బావ ఖచ్చితంగా అమ్మ నువ్వు రాయి, నీకు వస్తది అని చెప్పి అన్నాడు. సరే బావ అప్లికేషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పాను. సరే వాళ్ళే పెడతారులని చూసుకుంటుంటే ఈవినింగ్ 10, 11 అయిన తర్వాత మళ్ళీ వెళ్ళేదాన్ని అక్క దగ్గరికి. అప్పుడు అక్క అనేది, వద్దమ్మా ఇంత పరిగెత్తబాక, హెల్త్ ఇబ్బంది పడుతున్నావు, అసలు మాట్లాడకుండా దొరకటం లేదు నాకు, నువ్వు మాట్లాడటం లేదనేది. కానీ అట్లా అక్క నేను వేరే వాళ్ళతో మాట్లాడటం వల్ల టైం అనేది తెలియకుండా అయిపోతుందంటే ముందు నీ ఆరోగ్యం చూసుకోమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నది. కానీ ఈరోజు విక్రమ్ సార్ కూడా పరిగెత్తుతున్నారన్నమాట. అంటే మనము
నా ఆరోగ్యం, నా ఫ్యామిలీ, నాది అని చూసుకొని ఉంటే ఒక టీంకి మనము సపోర్ట్ ఇవ్వలేం. ఈ రోజు ఒక హోమ్ మీటింగ్ చెప్పకుండా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అనమాట. ఎవరికి ఈ రోజు నా హెల్ప్ అవసరం, ఈ రోజు ఫోన్ చేస్తే సరే రేపు వస్తా, ఎల్లుండి వస్తా అంటే ప్రతిరోజు బిజీ షెడ్యూల్లో మనకున్న సమయాన్ని ఉదయం లేయగానే 5 గంటలకి జూమ్ అటెండ్ అయ్యానా లేదా, తర్వాత నేను 7 తర్వాత నాకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతోటి నేను మాట్లాడానా లేదా, తర్వాత 9 to 4 నా డ్యూటీలో నేను ఉన్నానా లేదా, డ్యూటీ అయిపోగానే మరలా ఫోన్ తీసుకుంటా. ఫోన్ తీసుకొని నా ఫ్రెండ్స్ కి ఇంకా ఎవరితో నేను మాట్లాడాలి, నా అవసరం ఎవరికి ఉంది వాళ్ళతో మాట్లాడి ఈవినింగ్ 4:30 to నైట్ 12, 1 కూడా అయిన టైంలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకసారి సాయనతో పాటు నేను ఒంగోలుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి హోమ్ మీటింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తుంటే అన్న ఒక బస్సు ఎక్కిచ్చాడు. అది నంద్యాల బస్సు రిజర్వేషన్ అయ్యిందని చెప్పేసి ఇంకా అన్న వెళ్ళిపోగానే విజయవాడ బస్సు వచ్చింది, ఎక్కాను. అలా ఎక్కి వస్తున్నటువంటి టైంలో ఇంటికి రాగానే ఫుల్ వర్షం పడుతుంది. పాప అమ్మ నువ్వు వచ్చేదాకా నేను మేలుకొని ఉంటాను అని చెప్పి అనింది. అట్లా మేల్కొని ఉండొద్దమ్మా, పడుకో, నేను ఫోన్ చేస్తానన్నా. సరే అని పడుకుంది. నేనేం చేశాను, నేను డిపోలో దిగానమ్మా, గొడుగు తీసుకొని మన ఇంటి రోడ్డు దగ్గరికి రా అని చెప్పి అన్నా. ఆ అమ్మాయి ఏం చేసింది, నేరుగా డిపోలోకి వచ్చింది 11:30 టైంలో. నేను డిపోలో దిక్కుండా నేరుగా ఇంటి దగ్గర దిగాను. ఇంటి దగ్గర అయితే పాప ఉంటది కదా అని. అమ్మాయి అక్కడికి వెళ్ళింది. ఆ రోజు పాప ప్రతిమా వచ్చి, మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్, వినిపిస్తుందా? వాయిస్ కట్ అవుతుంది మేడం, కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సిగ్నల్ ఉన్న చోటకి రారా? ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, వినిపిస్తుందా మేడం? హైమా మేడం ఓకేనా? ఓకే మేడం, క్లియర్ మేడం, కంటిన్యూ. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్, ఇప్పటి వరకు నేను పడినటువంటి స్ట్రగుల్ అంతా కూడా నా పిల్లలు పడకూడదు, నేను ఏ విధంగా ముందుకెళ్తున్నానో నా పిల్లలు ఎక్కడ కూడా వెనక్కి చూడకుండా వాళ్ళు ఏది కావాలన్నా నేను అడిగి తెచ్చివ్వగలగాలి అనేటువంటి ఆలోచనతోటి నేను ముందుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్రమంలో ఎక్కడ కూడా నేను 5 to ఖచ్చితంగా 4:30కి లేచి 5 to ఈవినింగ్ 12 అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ కూడా నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదనమాట. ఇట్లా నేను ముందుకెళ్ళటానికి నాకు హెల్ప్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ అందరికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క పుణ్యవతి మేడంకి, రజిత మేడంకి, కెజియా మేడంకి, ఇంకా మహేష్ సార్కి, ఇంకా వచ్చేసి కోమల మేడంకి, శిరీష మేడంకి, వీళ్ళందరికీ కూడా నేను నా యొక్క హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ విక్రమ్ సార్కి, తర్వాత మనోజ్ సార్కి, ప్రసన్న సార్కి, నాగార్జున సార్కి, లక్ష్మి మేడంకి, తర్వాత శ్రవంతి మేడంకి, జాన్ సారు, జయరాణి మేడం, ఇంకా సుందరమ్మ మేడంకి, చిరంజీవి సార్, అశోక్ సారు, శిరీష మేడం, వీళ్ళందరికీ కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి పల్లవి మేడంకి, సునీల్ సార్కి, ఆంజనేయుల సార్కి, వరలక్ష్మి మేడంకి, నారాయణమ్మ మేడంకి, నెక్స్ట్ వసుంధర మేడంకి, వీళ్ళందరికి కూడా నా మాట విని తర్వాత ముందుకు వస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు నేను 10 నెలల క్రితం నేను అనే వ్యక్తిని నిలబడటం వల్ల ఈ రోజు 33,974 రూపాయలు గోల్డ్ డైరెక్టర్ క్యాడర్ లో ఉండి తీసుకోగలిగాను. ఈ సపోర్ట్ అనేది మా హస్బెండ్ చేయకపోతే నేను నిలబడేదాన్ని కాదు. ఒక్కసారి హైమా మేడం, హలో మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఓకేనా మేడం? ఒక్కసారి సార్తో ఓకే మేడం, మాట్లాడిస్తాను మేడం. మాట్లాడించండి మేడం. ఓకే ఓకే అక్క. గుడ్ మార్నింగ్ వినోద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, గుడ్ మార్నింగ్ రవి సార్, ఆనంద్ సార్, సురేష్ సార్, హేమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఈ వెస్టర్స్ ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి
ముఖ్యంగా హైమా మేడంకి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెబుతున్నాను. 3 జనరేషన్స్ ప్లాన్ అనేది ఇది మెయిన్, ఎక్కడ లేని సెక్యూరిటీ అనేది ఇది మాకు పరిచయం చేసినందుకు చాలా రుణపడి ఉన్నాను మేడం. నేను 2011, 13 హైదరాబాద్ లో పనిచేశాను మేడం. మా అన్నయ్య కస్టమ్స్ ఆఫీస్ లో జాయిన్ చేయడం వల్ల. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత నేను కనిగిరి స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేశాను మేడం. 2013 నుంచి 2021 వరకు అగ్రి ఆఫీసర్ గా వర్క్ చేశాను. కాకపోతే నా లైఫ్ అనేది ఒక్కసారి యాక్సిడెంట్ అవడం తోటి నా లైఫ్ అనేది ఆగిపోయింది మేడం. కానీ అక్కడ గవర్నమెంట్ జాబ్ కి సెక్యూరిటీ లేదు అని అనడానికి ఇదే పెద్ద నిదర్శనము. లాస్ట్ టైం జూమ్ లో మనకి కానిస్టేబుల్ గారు మాట్లాడారు. సార్ మాట్లాడినప్పుడు హలో మా దైన కొంచెం తగ్గింది. ఆయన బాగా ఎక్కువైంది. ఎక్కువ వల్ల ఆయనకి 40,000 దాకా పడ్డది. మా లైన్ 20,000 పడ్డది. అదే హైమే హలో మేడం లాక్కుని పోతాం. మనం తగ్గకుండా ప్రతిమ మేడం అన్మిట్ చేసుకోండి మేడం. సార్ వినోద్ సార్ కంటిన్యూ సార్. లాస్ట్ టైం మనకి హెడ్ కానిస్టేబుల్ గారు సార్ మాట్లాడిన విషయంలో నేను ఒక చిన్న విషయం విన్నది ఏంటంటే, వాళ్ళ తోటి కొలీగ్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది చూశాను మేడం. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది నాకు సేమ్ అదే ఆ రోజు సార్ మాట్లాడుతుంది మొత్తం నా గురించి మాట్లాడుతున్నట్లే అనిపించింది. ఎక్కడ ఒక్కసారిగా నా జాబ్ మానేయటం, నేను ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఉండటంతో ఫ్యామిలీ పరిస్థితి అనేది ఏ విధంగా అయిపోయింది అనేది అది అనుభవించాను నేను. కానీ ఈ వెస్టేజ్ లేక వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, లైఫ్ అనేది మనకి ఏదైనా రిస్క్ జరిగినా గానీ, మన లైఫ్‌కి మన ఈ కుటుంబానికి భరోసా ఇచ్చేది ఒక వెస్టేజ్ అనేది మాకు ఇది అర్థమైంది. దీన్ని 3 జనరేషన్ సెక్యూరిటీ అనటంతోటి నాకు ఈ ఒక్క మాటతోటి నేను ఈ ఒక్కటి ఫస్ట్ నుంచి హైమా మేడం చెప్తున్నా, ఎవరు చెప్తున్నా సాయన్న సార్ పాపం 3 సార్లు వచ్చి నేను ఒక క్లినిక్ పెట్టాను. ఆ క్లినిక్ దగ్గరకొచ్చి 3 సార్లు నా దగ్గర అంటే గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ దాంట్లోకి వచ్చి ఈళ్ళు సాయన్న సారు, హైమా మేడం చెప్తున్నా గాని అస్సలు నేను పట్టించుకోని వాడిని. ఈ ఒక్క మీటింగ్‌లో ఈ ఒక పదం విన్న తర్వాత నుంచి నేను దీనికి కనెక్ట్ అయిపోయాను. ఏంటి అంటే నా లైఫ్‌కి ఏదైనా రిస్క్ జరిగినా, నా కుటుంబానికి ఒక భరోసా అనేది వెస్టేజ్ అనేది ఉన్నదని ఆ ఒక్క మాటతోటి నేను దీనికి కనెక్ట్ అయ్యాను. తరువాత ఇందులో మేము ఫస్ట్ నుంచి తక్కువ అమౌంట్ వచ్చింది. లైఫ్ లైన్స్ మాకు హెల్ప్ చేస్తున్నా, మేము ముందుకెళ్ళలేకపోయామంటే ఎక్కడ లోపాలున్నాయనేది జూమ్ మీటింగుల ద్వారా మేము తర్వాత మీటింగుల ద్వారా సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు రవి సారు, ఆనంద్ సారు ఈళ్ళు మాకు గైడెన్స్ ఇస్తా, తర్వాత హైమా మేడం ప్రతి మీటింగ్‌కి ఏదన్నా హెల్ప్ కావాలన్నా గానీ, ఏ టైం అయినా గానీ, ఒక లేడీస్ అనేది కూడా లేకుండా హైమా మేడం గాని, ప్రతిమ మేడం ఈళ్ళిద్దరూ మా మిసెస్ ఇద్దరు కలిసి నైట్ 10, 12 అయినా గాని హోమ్ మీటింగ్ ఉందని అంటే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా ఉన్నారు. తర్వాత లక్ష్మి మేడము, తర్వాత మా అన్నయ్య విక్రము, తర్వాత స్రవంతి వీళ్ళు నైట్ 10, 12 అయినా గాని వాళ్ళు వర్క్ చేయడానికి హార్ట్‌ఫుల్‌గా చేస్తున్న బట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. మా లైఫ్ లైన్స్ అందరికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే మా లైఫ్ లైన్స్ అందరికి కూడా మేము మంచి అమౌంట్ ఇప్పించాలి. వాళ్ళని మంచి స్థాయిలో ఉంచాలి. మమ్మల్ని నమ్ముకొని వచ్చినోళ్ళు, మమ్మల్ని నమ్మి జాయిన్ అయిన వారు వాళ్ళందరిని గూడా ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని మేము ఎప్పుడు కష్టపడుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మేము దీంట్లోకి వచ్చినప్పుడు ఒక అమౌంట్ గురించే అనేది సెకండరీ. కాకపోతే నాతో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో కష్టపడుతున్నోళ్ళందరూ గూడా పేదరికం నుంచి బయటికి రావాలి. ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నోళ్ళు గూడా దీంట్లో మంచి స్థాయిలోకి రావాలి అనంటే గవర్నమెంట్ జాబ్ రిటైర్మెంట్ అయితే పెన్షన్ అనేది లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో. సిపిఎస్ అనేది అది ఇచ్చేసి అంతటితోటి చేతులు దులిపేసుకుంటుంది గవర్నమెంట్. కానీ ఈ వెస్టేజ్‌లో వచ్చేసి లైఫ్‌లో ఎప్పుడైనా గానీ ఏదైనా రిస్క్ జరిగినా ఆ కుటుంబానికి భరోసా మేముంటామని వెస్టేజ్ పైనుంచి అందరూ అలాగే సపోర్టింగ్ జేస్తున్నారు. కంపెనీ రూల్సే అది కాబట్టి చాలా హార్ట్‌ఫుల్‌గా ప్రతి ఒక్కరు గూడా దీంట్లో సంతోషంగా చేయొచ్చు జాబు. అది ఒక జాబు గాదు. ఒక మన ధ్యేయం అన్నట్టు మనకున్న అవకాశం దేవుడిచ్చిన అవకాశమే వెస్టేజ్ అని మనం దీంట్లో పని జేయొచ్చు. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి హైమా మేడంకి, సాయన్న సార్‌కి, అలాగే ఆనంద్ సార్‌కి, రవి సార్‌కి, సురేష్ సార్‌కి మాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మేము
3 ఇయర్స్ 3 జనరేషన్ మేము రుణపడి ఉంటామని హార్ట్ఫుల్ గా చెప్తూ ఈ అవకాశాన్ని ప్రతిమాకు అందిస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రతిభా మేడం, ఎక్సలెంట్ టెస్టిమోనీ మేడం. మీరు రావడం వల్లే నాకు కూడా చాలా బలమైంది మేడం. ఒక సిస్టర్ లాగా ఇప్పుడు కూడా నాకు హెల్ప్ గా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాతనే నేను కూడా బిజినెస్ డిసైడ్ అయి చేశాను. నేను థ్యాంక్ దగ్గర యూ. నుండి చూశాను మేడం, మీ సక్సెస్, మీ కష్టాన్ని కానీ సార్ కష్టాన్ని కానీ సార్ ఫస్ట్ సపోర్ట్ చేయకపోయినా ఈ రోజు ఏ టైం అయినా సరే సార్ కూడా సపోర్ట్ చేసి, సార్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ రోజు మీరు ఈ మంచి సక్సెస్ ని తీసుకొని ముందుకెళ్ళాలి. పిల్లలు బాధపడుతున్నారు, మా పిల్లలు ఏడుస్తున్నారు, నువ్వేం అన్ని మీటింగ్స్ రమ్మంటున్నావు అని చెప్పేసి నన్ను చాలా సార్లు అన్నారు. కానీ ఈ రోజు పిల్లలు బాధపడ్డా కూడా ఈ రోజు మనందరం కూడా మీరు చేసిన కష్టమైన, నేను చేసిన కష్టమైన, ఈ రోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చేసిన కష్టమైన ప్రతి ఒక్కరు కూడా పిల్లల కోసమే చేస్తున్నాం మేడం. 3 జనరేషన్ మార్చుకోవడం కోసం మంచి కార్ తిప్పే రోజు వస్తుంది. పిల్లల్ని రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా బాధపడదు మేడం. సారీ, నేను కూడా చాలా సందర్భాల్లో మిమ్మల్ని బాధ పెట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జూమ్ సందర్భంగా మీరు చాలా విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సారీ మేడం. ఏం లేదు మేడం, సారీ ఏం వద్దు మేడం. ఎందుకంటే మీరు నేను కోటప్పకొండకు వెళ్ళకపోయి ఉంటే ఒక లైఫ్ చేంజింగ్ అనేది ఉండేది కాదు. అక్కడే జాబ్ చేసుకోవటం, గవర్నమెంట్ జాబ్ చేసుకున్నామా, ఉన్నామా, తిన్నామా, అంతవరకే ఉండేది. కానీ మనకి మన పిల్లలకి ఒక లైఫ్ సెక్యూరిటీ అనేది ఈరోజు కోటప్పకొండలో మనం నేర్చుకొని రావటం జరిగింది మేడం. అందుకు మీరు లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు. ఇద్దరం కలిసి వెళ్ళాం కాబట్టే ఈరోజు నిలబడగలిగాం. అందుకు మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సాయినా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహిమ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రతిమా మేడం, వినోద్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వినోద్, ప్రతిమా మేడం అండ్ వినోద్ సార్. నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రియల్గా సక్సెస్ స్టోరీ వింటా ఉన్నప్పుడు లీడర్స్ గమనించండి, ఎవరికైనా నాకైతే పర్సనల్గా ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఎస్, మనం పనిలో సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా పెయిన్స్ అనేది ఉంటేనే సక్సెస్ అవుతాం. పెయిన్ఫుల్గా లేని రోజు ఎవరికైనా కూడా సక్సెస్ అనేది ఉండదు. నాకు కూడా చాలా సందర్భాల్లో నిజంగా ప్రతిమా మేడం గమనిస్తూ ఉన్నప్పుడు, చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ నిజంగా ఎంత పెయిన్ మనసులో ఉన్నా కూడా ఆ పెయిన్ వెళ్ళవచ్చుదు, కానీ చాలా హ్యాపీగా కనపడుద్ది. నిజంగా వాస్తవంగా ఈరోజు టెస్ట్ వింటా ఉన్నప్పుడు మనసులో చాలా పెయిన్ ఉంది, అయితే ఆ పెయిన్ మన దగ్గర చెప్పలేదు అనే విషయాన్ని నాకు అర్థమైంది. అయితే ఈరోజు సక్సెస్కి కారణం గమనిస్తూ ఉన్నప్పుడు లీడర్స్ చాలా సందర్భాల్లో మేడం గారు మీటింగ్స్కి వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి లేట్ అయినప్పుడు నాతో ఒకసారి అదే చెప్పారు. ఒంగోలు ఒక హోమ్ మీటింగ్కి వచ్చి పాపం బాగా లేట్ అయిపోయింది. నేను కూడా ఫోన్ చేశాను. నేను చెప్పిన బస్సు కాకుండా మళ్ళీ వేరే బస్సు ఎక్కారనమాట. అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంటికి లేట్ అయినప్పుడు కొంచెం ఆ రోజు కూడా ఫ్యామిలీలో కూడా చిన్న డిస్కషన్ జరిగినా కూడా నిజంగా ఆ రోజు నిలబడబట్టి ఈరోజు సక్సెస్ అవ్వగలిగారు. అలాగే మేడం ఒక మాట అన్నారు, పిల్లల కోసం ఎంత అంటే పిల్లల మీద ఎంత లవ్ ఎఫెక్షన్, ఎంత కనెక్టివిటీ ఉందనేది ఈ ఒక్క మాట మనకు అర్థమవుతా ఉంది. ఎవ్రీ మంత్ వెళ్ళేవారు. అయితే ఎప్పుడైతే ఈ స్టేజ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వెళ్ళటం కూడా మానుకోవటం, ఈ మంత్ అయితే అసలు వెళ్ళకపోవటం 2 నెలల నుంచి 2 months నుంచి ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే సాక్రిఫైస్ చేశారో ఆ రోజు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి లీడర్స్, ఇలాంటి సాక్రిఫైస్ చేసినప్పుడే సక్సెస్ రేట్ కూడా వస్తుంది. నేనైనా నువ్వైనా ఇది కూడా నాకు పర్సనల్గా ఇన్స్పిరేషన్ చేసింది మేడం గారు. అలాగే మనం గమనిస్తూ ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు నాకు పర్సనల్గా నాకు అర్థమైందంటే ప్రతిమా మేడం అయితే చేయాలనేటువంటి ఆలోచన ఉంది, కానీ వినోద్ సార్కి యాక్చువల్గా ఇది చేయాలనే ఆలోచన అయితే లేదు. అయితే లేనప్పటికీ కూడా ప్రతిమా మేడం బలవంతము ఏ విధంగా కానీ ఫ్యామిలీగా ఒకసారి మాట్లాడుకొని వాళ్ళ సిస్టంలో నిలబడి మళ్ళా ముందుకు రావటం అనేది చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మనం గమనించేది పిల్లలకు ఎక్కువ సార్లు మేడం ఒక మాట చెప్పారు, నా పిల్లలు నేను వెళ్ళేదాన్ని వెళ్ళకుండా ఆగిపోయాను. ఈ మాటలు అంటే ఫ్యూచర్లో మనం చేస్తున్నటువంటి వెస్టేజ్
వెస్టేజ్ అనేది మన కుటుంబానికి లేకపోతే మన వరకే ఆగిపోయేది కాదు. భవిష్యత్తులో పిల్లల తరానికి ఉపయోగపడబోతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కొంచెం పెయిన్ అయినా, కష్టమైనా పిల్లలను కొంచెం ఒప్పించుకొనైనా ఇక్కడ సాక్రిఫైస్ చేయటం వల్ల సక్సెస్ రేట్ వస్తది. ఒక విషయాన్నయితే నేను చెప్పగలను లీడర్స్. అందరికీ తెలుసు చాలా మందికి. ఎందుకంటే ఒక టర్మ్ మనం కష్టపడితే సక్సెస్ రేట్ అనేది హార్ట్‌ఫుల్‌గా మనకు తెలియకుండానే వస్తది. సింపుల్ లాజిక్. నేను ఈ పొదిలి టీమ్ స్టార్టింగ్‌లో ఒక 3, 4 మంత్స్ నేను హోమ్ మీటింగ్‌కెళ్ళాను. ఈరోజు నేను రాకుండా చాలా మంది లీడర్స్, గ్రేట్ లీడర్స్ అందరూ అక్కడ ఫార్మ్ అయ్యారు. ప్రతిమ మేడము, అలాగే వినోద్ సార్, హైమా మేడం, లేకపోతే లీడర్స్, కీ లీడర్స్ అందరూ అక్కడే ఉన్నారు. అంటే ఒక టర్మ్ మనం ఎవరమైనా కష్టపడితే సక్సెస్ వస్తది. అలానే ప్రతిమ మేడం వాళ్ళు కూడా నిజంగా హార్ట్‌ఫుల్‌గా చాలా కష్టపడ్డారు. నాకు తెలిసి విక్రమ్ సారు రాలేదని చాలా సార్లు బాధపడిన సందర్భాలు కూడా ఉంది సిస్టంలోకి. అయితే ఏ విధంగా అయినా కూడా విక్రమ్ సార్‌ని తీసుకురావటం, వాళ్ళ బావగారైన విక్రమ్ సార్‌ని, కిందున్న టీమ్ లీడర్స్ మొత్తాన్ని కూడా చాలా చక్కగా గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ ఉండబట్టి ఈరోజు సక్సెస్ రేట్ అనేది పెరిగింది. ప్రతి ఒక్కరం కూడా స్ట్రగుల్స్ లేకుండా, పెయిన్స్ లేకుండా ఏ సిస్టంలో కూడా మనం సక్సెస్ అవ్వలేం. చూడండి ఒకసారి. ఎందుకంటే లీడర్స్ మనం ఆలోచించాలి. ఒక జాబ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సింపుల్‌గా గమనిస్తా ఉన్నప్పుడు, మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు అక్కడ కూడా పెయిన్స్ ఉంటాయి. మన బాస్ దగ్గర ఒకవేళ ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా బాస్ అరుస్తాడు. లేదు టైంకెళ్ళకపోయినా బాస్ అరుస్తాడు. 90 పోయిన పొరపాటున బాస్ అరుస్తాడు. ఒకవేళ 90 ఈరోజు 90 వేస్తేనే శాలరీస్ అంటున్నారు. ఒకవేళ 90 మిస్ అయినా శాలరీ కట్ అవుతుంది. అంటే అవన్నీ కూడా పెయిన్సే అక్కడ మన జాబ్స్‌లో కూడా. అయితే ఒకరి కింద రూలింగ్ జరుగుతా ఉంటది. ఒకరు మనల్ని రూల్ చేస్తా ఉంటాం. మనం ఒకరి కింద ఉంటా ఉంటాం. అయితే ఇక్కడ అడిగే వాళ్ళు లేరు. అంటే ఒకవేళ నాకు తెలిసి మన వెస్టేజ్ ఫ్యామిలీలో నిజంగా ఇలాంటి బిజినెస్ దొరకటం మన అదృష్టం. ఎవరు కూడా బలవంతం చేయరు. ఒకవేళ ఎవరైనా కూడా చెప్పారంటే ఒక సలహా ఇస్తారు, సజెషన్ ఇస్తారు. ఎవరిని కూడా నొప్పించేదానికి ఎవరికీ అథారిటీ కూడా ఇక్కడ ఉండదన్నమాట. అంటే నా ఐడీ, నా బిజినెస్ అని ఎప్పుడైతే మనము అనుకుంటామో మన ఐడీ నుంచే మన బిజినెస్. అంతేగాని ఇంకొకరి ఐడీ నుంచి ఇంకొకరికి ఇప్పుడు సింపుల్ లాజిక్ మనం గమనిస్తా ఉన్నప్పుడు ఎవరి ఐడీ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. పైనోళ్ళు కిందోళ్ళు చేస్తే పైనోళ్ళకి వస్తుంది. ఇదంతా రాంగ్ డూప్లికేషన్ మన మైండ్ సెట్‌లో ఉండేది. సింపుల్ ఎగ్జాంపుల్ మా టీంలోనే నేను అప్లై